కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులకు వేరుశనగ విత్తనాలను అందజేశారు. 1500 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. రైతులు సబ్సిడీ విత్తనాలను ఉపయోగించి ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీల అధికారులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన ఇప్పటివరకు డిపిఏ గారు చెప్పినారు, ఏం చెప్పారు, 40% సబ్సిడీ తోటి ఇచ్చినారని. నేను కూడా చూస్తున్న సబ్సిడీ అంటే ఏంటిదంటే ఎంత కొంత 1% అయినా డబ్బులు కట్టించుకునే వాళ్ళు, ఫ్రీగా బియ్యం ఇస్తున్నా 1 రూపాయి తీసుకుంటునే వాళ్ళు, 2 రూపాయలకు బియ్యం కిలో బియ్యం అనేది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఫ్రీగా మొత్తం ప్రతి ఎకరాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాకే ఇస్తున్నారు. మొదటగా మరి 6 సంవత్సరాల కోసానికి 6 సీజన్స్ మరి పంటలు పండించుకోవడానికి ఈ విధంగా ఇది ఒక స్కీము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది. మరి ఖచ్చితంగా ఈ రైతులు మంచి పంటలు పండించుకోవాలి. పంటలు పండించుకోవాలంటే నీళ్లు కావాలి, పని చేసుకోగలగాలి, వర్షం కూడా టైంకి రావాలి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వర్షాలు కూడా వచ్చినాయి, మనకు ఈ కాలువల ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా మంచి పంటలు పండిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ధనికంగా అంటే ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. ఇక్కడ స్ప్రే చేయడానికి ఏదైనా దోమలు దోమకాటు అట్లాంటివి ఏమైనా ఇబ్బంది పడ్డా కూడా ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పినారు. ఇంకా కొంత పెస్టిసైడ్స్ కూడా ఇస్తామని చెప్పినారు. మరి ఇది విత్తనాలు మీరు పండించినటువంటి విత్తనాలు మళ్ళీ కలెక్ట్ చేసుకొని మీ దాని నుంచి తీసుకొని మళ్ళీ ఇదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేసుకుంటామన్నా కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరినీ మంచి పంటలు పండించుకోవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. పర్వతరెడ్డి గారు కూడా చెప్పినారు, నట్టలు చిన్నవి ఉంటే తొందరగా వస్తాయి. మరి అవి బాగుంటుందా పూర్తిగా ఆయన చెప్పలేదు. ఇక్కడ సంతోష్ గారు, భాష గారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అవన్నీ మరి రైతులకు తెలిసే విధంగా ఏఈఓస్ ఉన్నారు. మీరందరూ కూడా రైతు వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్